హై వ్యూవర్స్, మీరు చూస్తున్నది జిఎస్ డేటా ల్యాబ్ స్టార్ట్ యువర్ డేటా జర్నీ ఇన్ తెలుగు. ఈరోజు మనం ఎక్సెల్లో చాలా యూజ్ఫుల్ అండి సమ్ ప్రోడక్ట్ ఫార్ములా గురించి నేర్చుకుందామండి. ఈ ఫార్ములా ద్వారా మనం ఏంటంటే మల్టిపుల్ కాలమ్స్లో ఉన్న డేటాను మల్టిప్లై చేసి వాటి మొత్తం సమ్ని ఒకేసారి మనం కనుగొనవచ్చండి. సో ఇది ముఖ్యంగా మనకు రియల్ టైంలో సేల్స్ రిపోర్ట్స్ కానీ, స్టాక్ మేనేజ్మెంట్ కానీ, మార్క్స్ క్యాలిక్యులేషన్స్ కానీ, ఇలాంటి రియల్ టైం వర్క్స్లో మనకి ఇది చాలా ఉపయోగపడుతుందండి. ఇది ఇప్పుడు మీకు ఈ సమ్ ప్రోడక్ట్ గురించి నేను ఈ వీడియోలో సింపుల్గా మీకు కొన్ని రియల్ టైం బిజినెస్ క్వశ్చన్స్ తోటి మీకు అర్థమయ్యేలా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. సో ఆలస్యం చేయకుండా వెళ్దామండి. చూడండి వీడియోలో ఇక్కడ చూడండి, మీకు ఇక్కడ ఒక డయాగ్రామ్ ఇచ్చానండి. సమ్ ప్రోడక్ట్ అండి. ఇక్కడ సింటాక్స్ చూడండి. సమ్ ప్రోడక్ట్ array1 array2 సోన్ అండి, ఇట్లా ఇన్ఫినైట్ అండి. చూడండి, సింపుల్ వర్డ్స్లో చెప్పాలంటే మల్టిప్లై ఫస్ట్ దెన్ యాడ్ అండి. ఇది చేసే వర్క్ ఏంటంటే ఫస్ట్ మల్టిప్లై చేస్తుంది, దెన్ యాడ్ సమ్ చేస్తుంది అనమాట. చూడండి, అందుకే ఇది సమ్ అంటే చూడండి, ఇక్కడ సమ్ ప్రోడక్ట్, సమ్ము అండ్ ప్రోడక్ట్ ఇది రెండు ఉన్నాయి చూడండి. ఫస్ట్ మల్టిప్లై చేస్తుందండి, ఇది మల్టిప్లై చేస్తుంది, తర్వాత ఇది యాడ్ చేస్తుంది అనమాట. చూడండి, సమ్ అంటే ఇది అడిషన్ అండి, ప్రోడక్ట్ అంటే మల్టిప్లికేషన్. సింపుల్గా ఈ రెండు ఒకేసారి చేస్తుంది అనమాట ఎట్ ఏ టైం. సో చూడండి, దీని అడ్వాంటేజ్ ఇక్కడ పక్కకి ఇచ్చాను చూడండి. నో నీడ్ టు యాడ్ ఎక్స్ట్రా కాలమ్స్ అండి. మనం ఇది ఏంటంటే మనం సమ్ము మల్టిప్లికేషన్ ఒకేసారి చేస్తాం కాబట్టి సపరేట్ కాలమ్స్ మనకు కొన్ని రెడ్యూస్ అవుతాయండి ఈ ఫార్ములా ద్వారా. మనం అదేంటో మనం ఎగ్జాంపుల్ చూస్తున్నప్పుడు మనకు అర్థమవుతుంది. సో ఇదండి, మల్టిపుల్ కండిషన్స్ కెన్ బి యూజ్డ్ ఇన్ సమ్ ప్రోడక్ట్ ఫార్ములా అండి. ఇందులో కూడా మనం చాలా మల్టిపుల్ క్రైటీరియా, మల్టిపుల్ కండిషన్స్ యూజ్ చేయొచ్చు. మెయిన్ ఇంపార్టెంట్ అండి ఈ యొక్క ఫార్ములా. చూడండి, ఈ యొక్క సమ్ ప్రోడక్ట్ ఫార్ములా ఇది ఒక్కటి ఇవన్నిటిని రీప్లేస్ చేస్తుందండి. సమ్ ఇఫ్స్, కౌంట్ ఇఫ్స్, ఈ ఫార్ములాలన్నిటిని యొక్క ఫార్ములా రీప్లేస్ చేస్తుందండి. సో అది అంత ఇంపార్టెంట్ అనమాట ఇది. చూడండి, సమ్ ప్రోడక్ట్ కెన్ ఈజీలీ హ్యాండిల్ ద అరేస్ అండి. ఇక్కడ ఈ అరేస్ని ఈ ఫార్ములా ఈజీగా హ్యాండిల్ చేయగలుగుతుంది. చూడండి, మేజర్లీ ఎక్సెల్ ఎక్స్పర్ట్స్ యూజ్డ్ బై ఎక్సెల్ ఎక్స్పర్ట్స్ ఫర్ అడ్వాన్స్డ్ క్యాలిక్యులేషన్స్. చెప్తున్నాను కదండి, మనకి ఈజీగా అంటే త్వరగా మనకు స్టెప్స్ తక్కువ కావాలి, సేమ్ టైం యాక్యురేట్ రిజల్ట్ రావాలి అంటే మనం ఈ ఫార్ములా వాడతామండి ఇన్స్టెడ్ ఆఫ్ ఈ ఫార్ములా బదులు. ఇప్పుడు కౌంట్ ఇఫ్, సమ్ ఇఫ్లో కొన్ని మనకు స్టెప్స్ ఎక్కువ అవుతాయండి. ఈ ఫార్ములా ద్వారా ఏంటంటే డైరెక్ట్గా మనకు స్టెప్స్ రెడ్యూస్ అవుతాయి, సింపుల్గా ఉంటుందండి, ఫ్లెక్సిబుల్గా ఉంటుంది ఫార్ములా యూజ్ చేయడం కూడా. సో ఇదండి మనకి సమ్ ప్రోడక్ట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి, మనకి రియల్ టైంలో కూడా బాగా ఉపయోగపడుతుంది. సో చూద్దామండి, వెళ్దామండి. బేసిక్ అండర్స్టాండింగ్ చూద్దాం ఫస్ట్. చూడండి, ఇక్కడ నేను సమ్ ప్రోడక్ట్లో ఒక ఎగ్జాంపుల్ అండి, సింపుల్ మల్టిప్లై అండ్ సమ్ అండి. ఇక్కడ చూడండి, ఒక టేబుల్ ఇచ్చాను నేను. ఇక్కడ ఏముంది, సమ్ క్వాంటిటీ ఉంది, సమ్ ప్రైస్ ఉందండి. జనరల్గా మనం టోటల్ కావాలంటే మనం ఏం చేస్తాం, ఈజ్ ఈక్వల్స్ టు, అంటే మీకు సమ్ ప్రోడక్ట్ ఫార్ములా ఎలా వర్క్ చేస్తుంది అన్నది మీకు తెలిస్తే, ఒక ఐడియా వస్తే మీరు ఈజీగా చేయగలుగుతారండి. నేను చూపిస్తాను, మన ఎగ్జాంపుల్తో చూపిస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఇప్పుడు నేను ఇక్కడ మన జనరల్ వే ఏంటి, ట్రెడిషనల్ వేలా మనం క్వాంటిటీ ఇంటూ ప్రైస్ ఇది తీసుకుంటాం, ఎంటర్ ప్రెస్ చేస్తాం, మనకు టోటల్ వస్తుంది. దీన్ని ఏం చేస్తాం, ఫిల్ హ్యాండిల్తో డ్రాగ్ చేస్తే రిమైనింగ్ వాటికి వచ్చేస్తుంది. ఇక్కడికి వచ్చిన తర్వాత మనం ఏం చేస్తాం, ఈజ్ ఈక్వల్స్ టు సమ్ చేసి ఫార్ములా తీసుకుంటామండి. ఎంటర్ ప్రెస్ చేస్తున్నా, చూడండి 1100 వచ్చింది. ఇక్కడ మనం ఇప్పుడు ఏం చేసాము, సో ఒక కాలం, ఇప్పుడు వీటికి డైరెక్ట్గా ఇప్పుడు మనం ఒక కాలం యాడ్ చేసాము. ఇది చూడండి, ఈ కాలం యాడ్ చేసాము, ఇది ఇంటూ ఇది మల్టిప్లై చేసాము. చూడండి, ఇది ఇంటూ మల్టిప్లై చేసాము. చూడండి, 2 ఇంటూ 100 200, 3 ఇంటూ 200 600. చూడండి, ఈజ్ ఈక్వల్స్ టు 1 ఇంటూ 300 300 చేసాం. వచ్చిన తర్వాత లాస్ట్లో ఏం చేసాం, ఇక్కడ సమ్ చేసాం 1100. అంటే ఇక్కడ చూడండి ఎన్ని స్టెప్స్ అయ్యాయి, ఇక్కడ మల్టిప్లై చేయడం, కాలం ఇన్సర్ట్ చేయడం, ఇది లెంత్గా జరిగింది. అదే మన సమ్ ప్రోడక్ట్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇదే రిజల్ట్ను సమ్ ప్రోడక్ట్ అండి ఫార్ములా. చూడండి, సమ్ ప్రోడక్ట్ చూడండి, array1 array2 సింటాక్స్ అండి సింపుల్గా.
నేనేం చేస్తున్నాను, డైరెక్ట్ క్వాంటిటీ రేంజ్ మొత్తం సెలెక్ట్ చేసుకుంటున్నా, కామా ప్రైస్ రేంజ్ మొత్తం సెలెక్ట్ చేసుకుంటున్నా. చూడండి మ్యాజిక్, సమ్ ప్రోడక్ట్ మ్యాజిక్. నేను జస్ట్ ఎంటర్ ప్రెస్ చేస్తున్నా, చూడండి రిజల్ట్. డైరెక్ట్గా మనకి ఇక్కడ వచ్చిన రిజల్టే వచ్చిందిగా 1100. ఈ రిజల్ట్ చూడండి, ఈ రిజల్ట్, ఈ రిజల్ట్ సేమ్, బట్ ఏంటి సింగిల్ స్టెప్లో అయిపోయింది ఇది. సో ఇది ఏం చేస్తుంది అంటే, ఇది రో బై రో. నువ్వు ఇది రో బై రో ఏం చేస్తుంది, మల్టిప్లై చేస్తుంది ఫస్ట్. ఇప్పుడు ఇక్కడ నేను ఇక్కడ క్యాలిక్యులేషన్ చూడండి, ఇక్కడ ఇప్పుడు ఇది దీని యొక్క క్యాలిక్యులేషన్ ఎట్లా చేస్తుంది అంటే, సమ్ ప్రోడక్ట్ ఫార్ములా ఫస్ట్ ఏం చేస్తుంది, రో బై రో చూడండి, 2 into 100, నెక్స్ట్ 3 into 100, 1 into 300. రో బై రో ఫస్ట్ మల్టిప్లై చేస్తుంది, తర్వాత సమ్ చేస్తుంది. 2 into 100 ఎంతండి, 200. 3 into 200, 600. ఇక్కడ చూడండి 1 into 300, 300. ఈ టోటల్ సమ్ ఎంత అంటే 1100. ఇట్లా ఈ విధంగా ఇది సింగిల్ స్టెప్లో ఈ ఫార్ములా చేస్తుందండి. ఇవన్నీ ఫస్ట్ మల్టిప్లై చేస్తుంది, వచ్చిన టోటల్స్ని మళ్ళీ సమ్ చేస్తుంది. సో ఈ విధంగా మనకు ఈ ఫార్ములా యూజ్ అవుతుందండి. సో మనం ఇప్పుడు కొన్ని ఎగ్జాంపుల్ చూద్దాము. ఇక్కడ చూడండి సమ్ ప్రోడక్ట్లో ఎగ్జాంపుల్ 2 చూడండి. 1 కండిషన్, నో హెల్పర్ కాలం. మనం హెల్పర్ కాలం అంటే ఇప్పుడు ఇది హెల్పర్ కాలమే కదండి. ఇప్పుడు టోటల్ అనుకోవాలంటే ఒక కాలం ఇన్సర్ట్ చేయాల్సి వస్తుంది. ఇది హెల్పర్ కాలం. వితౌట్ హెల్పర్ కాలం సమ్ ఫార్ములా 1 కండిషన్, ఒక సింగిల్ కండిషన్ తోటి మనం ఒకటి చూద్దాము. ఎగ్జాంపుల్ 2, ఇక్కడ ఎగ్జాంపుల్ 2 ఉంది. ఇక్కడ చూడండి ఎగ్జాంపుల్ 2 ఏమంటుందంటే, ఇక్కడ ఈ టేబుల్ చూడండి, ఇందులో ఈ టేబుల్లో ఇవి ఎగ్జాంపుల్స్ అండి, ఇవి క్వశ్చన్స్. ఇక్కడ సమ్ బిజినెస్ క్వశ్చన్స్ ఉన్నాయి. ఈ టేబుల్ బేస్ చేసుకొని ఈ క్వశ్చన్స్ ఉన్నాయి, బిజినెస్ క్వశ్చన్స్. ఇవేమో కండిషన్స్ అన్నమాట. చూడండి అది ఎలా చూద్దాం. ఫస్ట్ చూడండి ఎగ్జాంపుల్ 2, 1 కండిషన్, నో హెల్పర్ కాలం. చూడండి క్వశ్చన్ వచ్చేసి టోటల్ శాలరీ ఆఫ్ ఐటీ డిపార్ట్మెంట్ అండి. ఇందులో ఈ టేబుల్లో టోటల్ శాలరీ ఆఫ్ ఐటీ డిపార్ట్మెంట్. చూడండి ఈ ఐటీ డిపార్ట్మెంట్, ఇక్కడ ఐటీ ఇక్కడ ఉంది కదా, ఇక్కడ 3 చోట్ల. చూడండి ఈ టోటల్ శాలరీ ఆఫ్ ఐటీ డిపార్ట్మెంట్ మనం ఫిగర్ అవుట్ చేయాలండి. చూడండి అది ఎలాగో. ఎగ్జాంపుల్ 2 కదండి, నేను ఏం చేస్తున్నా అంటే ఈజ్ ఈక్వల్స్ టు సమ్ ప్రోడక్ట్. చూడండి ఇక్కడ అర్రే వచ్చేసి నేనేం చేస్తున్నాను, మనకి ఇక్కడ క్వశ్చన్ అర్థం చేసుకోండి. టోటల్ శాలరీ ఆఫ్ ఐటీ డిపార్ట్మెంట్ అన్నాడు, అంటే డిపార్ట్మెంట్ వచ్చేసి ఐటీ. సో ఇది కండిషన్ అన్నమాట. నేను ఫస్ట్ టోటల్ శాలరీ తీసుకుంటున్నానండి, కామా ఇక్కడ బ్రాకెట్లో అండి. మనం ఏదైనా కూడా సమ్ ప్రోడక్ట్లో కండిషన్ ఇస్తున్నామంటే విత్ ఇన్ ద బ్రాకెట్లో సపరేట్గా వాటికి బ్రాకెట్స్లో పెట్టాలి. సో నేను బ్రాకెట్ ఓపెన్ చేశాను. ఇక్కడ డిపార్ట్మెంట్ వచ్చేసి, ఇక్కడ డిపార్ట్మెంట్ రేంజ్ తీసుకోండి, ఈజ్ ఈక్వల్స్ టు డబుల్ కోట్స్లో ఐటీ, డబుల్ కోట్స్ ఎండ్ చేయండి, బ్రాకెట్ క్లోజ్ చేయండి. ఇక్కడ చూడండి ఇప్పుడు నేను ఇది కండిషన్ వచ్చింది. ఇక్కడ సమ్ ప్రోడక్ట్ కూడా ఒకటి బ్రాకెట్ క్లోజ్ చేయాలి కదండి, ఇది క్లోజ్ చేశాను. నేను ఎంటర్ ప్రెస్ చేస్తే రిజల్ట్ చూడండి 0 వచ్చింది. ఎందుకంటే ఇక్కడ మీకు ఒకటి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ మనకు ఇక్కడ ఫార్ములా ఎలా తీసుకుంటుందంటే, ఇక్కడ చూడండి మనకు ఈ C8 into 25 మధ్యలో ఐటీ ఇక్కడ ఉంది కదా, డిపార్ట్మెంట్ ఐటీ. ఈ ఐటీ అయితే ఏంటి, ఐటీ అంటే ఇది వాల్యూ వచ్చేసి ట్రూ, ఇది ఫాల్స్, ఇది ట్రూ, ఇది ఫాల్స్, ఇట్లా వస్తుంది. ఐటీ వస్తే ఇది ట్రూ, ఇది ఫాల్స్, ఇది ఫాల్స్ అండి. మీకు ఎక్కడైతే డిపార్ట్మెంట్ ఐటీ వస్తుందో అది ట్రూ అవుతుంది అనమాట. బట్ ఇక్కడ మల్టిప్లై ఏం చేస్తుంది, 3 మల్టిప్లై చేస్తుంది కదా. ఇప్పుడు ఇది ఏం చేస్తుంది, ట్రూ ఇంటూ శాలరీ. ఇది చూడండి, ఇది మన ఫాల్స్ ఇంటూ శాలరీ. ఇట్లా చూడండి టెక్స్ట్ తోటి మల్టిప్లై చేయలేం కదండి. కాబట్టి ఇక్కడ ఏం చేస్తామంటే ఈ టెక్స్ట్ను ట్రూ ఆర్ ఫాల్స్ను వీటిని బులియన్ వాల్యూస్ అంటారన్నమాట. ట్రూ ఆర్ ఫాల్స్, ట్రూ వాల్యూ వచ్చేసి 0, ఫాల్స్ వాల్యూ వచ్చేసి ట్రూ వాల్యూ వచ్చేసి 1, ఫాల్స్ వాల్యూ వచ్చేసి 0. ఈ బులియన్ వాల్యూస్ని మనం ఏం చేస్తామంటే, ఇప్పుడు ఈ ట్రూ ఇంటూ శాలరీ దీన్ని మనం ఇట్లా టెక్స్ట్ తోటి మల్టిప్లై చేయలేం కాబట్టి ఈ బులియన్ వాల్యూస్ని నెంబర్స్గా కన్వర్ట్ చేయాలి. నెంబర్స్గా కన్వర్ట్ చేయాలంటే దాన్ని డబుల్ యూనరీ ఆపరేటర్ అంటారండి. అది డబల్ నెగిటివ్ సైన్ అనమాట. డబల్ మైనస్ అన్నది నేను ఇక్కడ పెడుతున్నా చూడండి. ఇక్కడ చూడండి నేను ఫర్ ఎగ్జాంపుల్ ఇది వరకు సెలెక్ట్ చేసుకున్నాను. ఇక్కడ చూడండి
ఇక్కడ చూడండి, ఇక్కడ నుంచి ఇక్కడి వరకు, ఇక్కడ ఈ డిపార్ట్మెంట్ అంతా చూడండి. నేను డబల్స్ ఇక్కడ చూడండి, ఇక్కడ నేను డబల్ నెగిటివ్ సైన్ పెట్టాను. ఇప్పుడు చూడండి, ఎంటర్ ప్రెస్ చేస్తున్నా, చూసారా రిజల్ట్ వచ్చింది. అంటే ఏమవుతుందంటే ఇక్కడ చూడండి, చూడండి 1,88,000 వచ్చింది. ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ఇక్కడ ఇంకొక బ్రాకెట్ కూడా ఓపెన్ చేయొచ్చు మీరు, లేకుంటే డైరెక్ట్గా పెట్టవచ్చు, పర్లేదు. సో మీరు ఇప్పుడు ఎంటర్ ప్రెస్ చేస్తాను. ఇక్కడ ఏమైందంటే ఇక్కడ మనకు ఇప్పుడు ఈ డబుల్ నెగిటివ్ సైన్ అనేది ఇక్కడ డిపార్ట్మెంట్ వచ్చేసి ఐటీ అయినప్పుడు దీని వాల్యూ 1 అవుతుంది, ఇది 0 అవుతుంది, ఇది 0 అవుతుంది, ఇది 1 అవుతుంది, 0 అవుతుంది, 0, 0, 1. ఇప్పుడు ఏమవుతుంది అంటే 1 into 30,000 ప్లస్ 1 into 90,000 ప్లస్ 1 into 60,000 ఎంత అండి? ఇది 30,000 ప్లస్ 1 into 90,000, 90,000 అంటే 120,000 ప్లస్ 1 into 6,000, 6,000, 120 into 60 ఎంత? 180. ఇదే కదండి రిజల్ట్. ఈ విధంగా మనకు లూప్ ఇట్లా కంటిన్యూ అవుతుంది అనమాట. సో అందుకే ఇక్కడ మనం ఇక్కడ చూడండి, ఇక్కడ మీరు క్యాలిక్యులేషన్ పార్ట్లో ఇచ్చానండి, డబల్ నెగటివ్స్ కన్వర్ట్స్ ట్రూ ఆర్ ఫాల్స్ 1, 0. ట్రూ ఆర్ ఫాల్స్ అనేది బులియన్ వాల్యూస్ అండి. ఇది ఒక డేటా టైపు. అందులో ట్రూ వాల్యూ వచ్చేసి 1, ఫాల్స్ వాల్యూ వచ్చేసి 0 అండి. సో మనం ఈ డబల్ నెగటివ్ సైన్ అనేది అంటే మైనస్ ట్రూ ఆర్ ఫాల్స్ని 1, 0గా మారుస్తుంది. అప్పుడు మన క్యాలిక్యులేషన్స్ మల్టిప్లికేషన్స్లో మనకు ఇబ్బంది కాకుండా ఉంటుంది అనమాట. సో ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ చూద్దామండి. నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూడండి, ఎగ్జాంపుల్ 3, కౌంట్ విత్ కండిషన్ అనమాట. మన కౌంట్ విత్ కండిషన్ అండి. ఇక్కడ క్వశ్చన్ చూడండి, క్వశ్చన్ వచ్చేసి ఎగ్జాంపుల్ 3, కౌంట్ ఐటీ ఎంప్లాయీస్ అంటున్నాడు. ఇందులో ఐటీ ఎంప్లాయీస్ కౌంట్ కనుక్కోమంటున్నాడు. చూడండి, మనం మామూలుగా అయితే కౌంట్ ఇఫ్స్ వాడతామండి. కౌంట్ ఇఫ్స్ ఎట్లా వాడతాం? ఈజ్ ఈక్వల్స్ టు చూడండి, సిఓ కౌంట్ ఇఫ్స్. క్రైటీరియా ఏందండి మనకు? ఏమన్నాడు? కౌంట్ ఐటీ ఎంప్లాయీస్ అన్నాడు. ఈ రేంజ్ మొత్తం తీసుకుంటావు, కామా క్రైటీరియా ఏంటండి? ఇక్కడ క్రైటీరియా వచ్చేసి ఐటీ, డబుల్ కోర్సులో ఐటీ పెడతారు. డబుల్ కోర్స్ ఎండ్ చేస్తున్నా, ఎంటర్ చేస్తున్నా. చూడండి రిజల్ట్ వచ్చేసి 3. సో ఇది మనం కౌంట్ ఇఫ్స్ ద్వారా జనరల్గా అయితే. అదే మనం సమ్ ప్రోడక్ట్లో ఎలా చేస్తామో చూడండి, ఈజ్ ఈక్వల్స్ టు సమ్ ప్రోడక్ట్. అరే వచ్చేసి మనకేమన్నాడండి? టు కౌంట్ ఆఫ్ ఐటీ ఎంప్లాయీస్. నేను ఇప్పుడు దీని ఈజ్ ఈక్వల్స్ టు డిపార్ట్మెంట్ రేంజ్ ఈజ్ ఈక్వల్స్ టు డబుల్ కోర్సులో ఐటీ తీసుకుంటున్నానండి. చూడండి, నేను ఇట్లా ఇది కండిషన్ వచ్చిందండి. కండిషన్ వచ్చినప్పుడు కంపల్సరీ చూడండి, ఇక్కడ మనకు నేను ఇది డ్రాగ్ చేశాను. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, చూసారా ట్రూ ఆర్ ఫాల్స్ వచ్చింది. ఇక్కడ ఏమవుతుంది మళ్ళా? ఇది కౌంట్ ట్రూ ఆర్ ఫాల్స్ వస్తుంది, కానీ మనకు కౌంట్ కాదు. మళ్ళీ మనకు 1, 2, 3 అట్లా కావాలి. ఇప్పుడు ఏంది, వీటిని మళ్ళీ ఏం చేయాలి? చూడండి, ఇప్పుడు జనరల్గా ఇట్లా కొట్టి నేను ఎంటర్ కొడుతున్నాను అనుకోండి. చూడండి, ఇప్పుడు ఇక్కడ ఇంకో బ్రాకెట్ పెట్టాలండి. ఇక్కడ ఇంకో బ్రాకెట్ పెట్టి చూడండి, ఇక్కడ బ్రాకెట్ క్లోజ్ చేస్తున్నాను, ఎంటర్ ప్రెస్ చేస్తున్నాను. చూడండి 0 వచ్చింది. ఎందుకంటే మనకు ట్రూ ఆర్ ఫాల్స్ వచ్చింది. ట్రూ ఇంటూ 1 దాన్ని మల్టిప్లై చేయలేం. దాన్ని ఏం చేస్తాం? మళ్ళీ మనం ఇంతకుముందు చెప్పుకున్నాం కదా, డబల్ యూనరీ ఆపరేటర్, డబల్ నెగిటివ్ సైన్ ఇక్కడ పెడతాం. పెడితే మనకు రిజల్ట్ వస్తుంది. చూడండి 3 ఐటీ ఎంప్లాయీస్ 3 ఉన్నారు. ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి, 3 మెంబర్స్ కౌంట్ అండి. ఇదే కదండి. ఈ విధంగా మనం కౌంట్ ఇఫ్ సంబంధించింది కూడా ఇలా చేయొచ్చు. ఇంతకుముందు మనం సబ్మిట్ చేసాం. నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూడండి, ఎగ్జాంపుల్ 4, మల్టిపుల్ కండిషన్ చూద్దాం. ఇంతకుముందు సింగిల్ కండిషన్ చూసాం. ఏంది? డిపార్ట్మెంట్ ఈజ్ టోటల్ సాలరీ ఆఫ్ ఐటీ డిపార్ట్మెంట్ అన్నాము, కౌంట్ ఐటీ ఎంప్లాయీస్ అన్నాము. ఇక్కడ చూడండి మల్టిపుల్ కండిషన్స్ అండ్ కండిషన్స్. ఇక్కడ మీకు ఒకటి చెప్పాలండి, ఇక్కడ ఫార్ములాలో అండ్ అంటే చూడండి, అండ్ అంటే మనం యాండ్ను ఆస్టిక్తో చూసేస్తామండి. ఆస్టిక్ తీసుకుంటాం సింబల్. యాండ్ను ఇది మల్టిప్లికేషన్ అన్నమాట. మల్టిప్లికేషన్ వాడతాం కదా జనరల్గా. అండ్ అంటే సమ్ ప్రోడక్ట్లో
ఆస్టిక్ అండి. ఆర్ అంటే ఈ ఆర్ ఉంది కదా, ఆర్ అంటే ప్లస్. ఇది అడిషన్ కదా, అడిషన్కి వాడే సింబల్ మనం ఆర్ కండిషన్ వాడతాము. అండ్కు మల్టిప్లికేషన్ వాడతాం, మల్టిప్లికేషన్ వాడేది ఆస్టిక్ వాడతాం, స్టార్. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. చూడండి నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూడండి. ఎగ్జాంపుల్ 4 అండి. టోటల్ శాలరీ ఆఫ్ ఐటీ ఎంప్లాయీస్ ఎర్నింగ్ గ్రేటర్ దెన్ 50,000. వీళ్ళు టోటల్ శాలరీ ఆఫ్ ఐటీ ఎంప్లాయీస్ ఎవరైతే 50,000 కంటే ఎక్కువ శాలరీ క్లెయిమ్ చేస్తున్నారో ఐటీ డిపార్ట్మెంట్లో వాళ్ళ సంబంధించిన టోటల్ శాలరీ ఎంత, ఇది కండిషన్ అండి. చూడండి నేను ఈజ్ ఈక్వల్స్ టు మనకేమన్నాడు ఇక్కడ, టోటల్ శాలరీ ఆఫ్ ఐటీ ఎంప్లాయీస్. ఫస్ట్ మన కండిషన్ చూడండి, టోటల్ శాలరీ ఆఫ్ ఐటీ ఎంప్లాయీస్. ఇక్కడ రెండు కండిషన్లు ఉన్నాయి, టోటల్ శాలరీ ఆఫ్ ఐటీ ఎంప్లాయీస్ అండ్ ఎర్నింగ్ 50,000. ఇక్కడ అండ్ కండిషన్ అండి. ఇక్కడ నేను ఏం వాడుతున్నా చూడండి. ఫస్ట్ సమ్ ప్రోడక్ట్ ఫార్ములా తీసుకోండి. ఇక్కడ మనకు చూడండి, ఫస్ట్ అంది టోటల్ శాలరీ ఆఫ్ ఐటీ ఎంప్లాయీస్ అంటే నేను కండిషన్ వచ్చేసి డిపార్ట్మెంట్ ఈజ్ ఈక్వల్స్ టు ఐటీ చెక్ చేస్తున్నా. ఫస్ట్ కండిషన్ బ్రాకెట్ క్లోజ్. ఇక్కడ మనకు అండ్ కాబట్టి మనం ఏం వాడతామండి, ఆస్టిక్ వాడతాం. మళ్ళీ నెక్స్ట్ కండిషన్ ఏంటి, ఇక్కడ శాలరీ అనేది చూడండి, శాలరీ అనేది గ్రేటర్ దెన్ 50,000, ఇది సెకండ్ కండిషన్. సో ఇట్లా అండ్ వాడే మధ్యలో ఇప్పుడు ఈ రెండు కండిషన్ చూడండి, మనకు 00010 వచ్చింది అండి. ఈ రెండు కండిషన్లో మనకు ఫార్ములా చూడండి. ఇక్కడ సింటాక్స్ అరే 1 ఓన్లీ ఒకే అరే కింద తీసుకోవాలి. సో నేను ఏం చేస్తున్నా, ఇది రెండు కండిషన్స్ని ఒకే బ్రాకెట్లో పెడుతున్నాను, ఒకే అరే కిందకి తీసుకుంటున్నాను. సో నేను ఎంటర్ప్రైజ్ చేస్తున్నా చూడండి, 2 వచ్చింది. కానీ నేను ఏం చేస్తున్నానంటే ఇప్పుడు మనకు రెండు కండిషన్స్ వచ్చినాయి. ఏం వచ్చింది ఇప్పుడు, సమ్ ప్రోడక్ట్లో మనకు ఐటీ ఎంప్లాయీని చెక్ చేయమన్నాము, శాలరీ అనేది గిడదన ఉన్నాము, వాళ్ళ శాలరీ కావాలి కదా. అప్పుడు ఏం చేస్తాము, అప్పుడు చూడండి ఇక్కడ ఏం చేస్తామంటే ఇప్పుడు యాండ్ కదండి, ఇక్కడ ఇంకొక యాండ్ పెట్టండి, ఆస్టిక్ సింబల్ పెట్టండి, పెట్టి ఇక్కడ బ్రాకెట్ ఓపెన్ చేసి శాలరీ ఈ రేంజ్ తీసుకోండి. ఇప్పుడు చూడండి ఇక్కడ ఇప్పుడు 1 2 3. ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే ఇప్పుడు ఎంటర్ప్రైజ్ చేస్తున్నాను. జస్ట్ చూడండి మనకు వాల్యూస్ అన్ని ఇట్లా వచ్చినాయండి. మనకి ఇక్కడ బ్రాకెట్ ఇక్కడ ఓపెన్ చేస్తున్నాను. ఇక్కడ చూడండి ఇప్పుడు ఇక్కడికి 3 కండిషన్లకి ఇక్కడ క్లోజ్ అయిపోయిందండి. ఇంకొకటి బ్రాకెట్ ఇక్కడ ఓపెన్ చేయండి, లాస్ట్లో ఇక్కడ క్లోజ్ చేసేసేయండి, ఎంటర్ప్రైజ్ చేసేయండి. చూడండి ఇక్కడ చూడండి, మీకు క్వశ్చన్ బాగా అర్థం చేసుకోండి. టోటల్ శాలరీ ఆఫ్ ఐటీ ఎంప్లాయీస్ ఎర్నింగ్ 50,000 గ్రేటర్ దెన్ 50,000. ఇక్కడ చూడండి, ఇక్కడ ఐటీ ఎంప్లాయీస్ ఉన్నారు కదా, వీళ్ళు ఐటీ ఎంప్లాయీస్. ఇందులో గ్రేటర్ దెన్ 50,000 అంటే ఇది కాదు, 30,000 ఉంది. ఇది నెక్స్ట్ ఏంది, ఇది 90,000, ఇది తీసుకుంటుంది. ఇది ఫాల్స్ కాబట్టి ఇది ఫాల్స్ అంటే ఇది 0 అవుతుంది, ఇది 1 అవుతుంది. ఇది ట్రూ కాబట్టి, ఎందుకంటే ఇది 90,000 గ్రేటర్ దెన్ 50,000 ఉంది కాబట్టి 1 into 90,000 ప్లస్ ఇక్కడ ఐటీ ఏంది, ఇది ట్రూ 1, ఇది ఏంది 60,000 అంటే గ్రేటర్ దెన్ 50,000 కాబట్టి ఓకే. 1 into 60,000 60,000, 90,000 into 60,000 ఎంత, 150,000. సో మనకి ఐటీ డిపార్ట్మెంట్లో గ్రేటర్ దెన్ 50,000 ఉన్న శాలరీస్ సంబంధించిన టోటల్ 1,50,000. ఈ విధంగా అండి. నెక్స్ట్ చూడండి ఎగ్జాంపుల్ 5 అండి. ఇక్కడ టోటల్ శాలరీ ఆఫ్ ఐటీ ఆర్ హెచ్ఆర్ అండి. ఐటీ కానీ హెచ్ఆర్ కానీ రెండు. నేను ఏం చేస్తున్నా చూడండి, ఈజ్ ఈక్వల్స్ టు సమ్ ప్రోడక్ట్. ఇక్కడ చూడండి ఆర్ అంటే మనం ఇందాక ఏం చెప్పాం, ప్లస్ తీసుకుంటాం. సో టోటల్ శాలరీ ఆఫ్ ఐటీ అంటే ముందు శాలరీ ఇది తీసుకోండి, ఈజ్ ఈక్వల్స్ టు ఐటీ బ్రాకెట్ క్లోజ్ చేయండి, ప్లస్ అండి ఇక్కడ ఆర్ కదా. నెక్స్ట్ చూడండి ఏమన్నాడు, టోటల్ ఐటీ ఆర్ హెచ్ఆర్, మళ్ళీ టోటల్ శాలరీ మళ్ళీ ఇదే రేంజ్ తీసుకోండి, ఈజ్ ఈక్వల్స్ టు బ్రాకెట్లో హెచ్ఆర్ అండి, డబుల్ కోర్స్ క్లోజ్ చేసేయండి. ఇప్పుడు మనకు రెండు కండిషన్స్ వచ్చినాయి. ఈ రెండు కండిషన్స్ ఒకే అరే కింద తీసుకోవాలి కదా. ఇక్కడ బ్రాకెట్ ఓపెన్ చేసి ఇక్కడ క్లోజ్ చేసేయండి.
చూసండి. నెక్స్ట్ ఇక్కడ మనం అండ్ వాడతాం. ఇక్కడ ప్లస్ వాడాం కదా 6 అండ్ నెక్స్ట్ ఏంటంటే మనకు ఈ 2 కండిషన్లు ఓకే అయినప్పుడు వాళ్ళది ఎంత శాలరీ రావాలి. చూడండి, ఈ శాలరీ రేంజ్ తీసుకోండి, బ్రాకెట్ క్లోజ్ చేయండి. చూడండి, ఇప్పుడు ఈ ఓవరాల్గా ఇక్కడ బ్రాకెట్, ఇక్కడ లాస్ట్లో ఒక బ్రాకెట్ క్లోజ్ చేసేసేయండి. ఇంటర్ప్రిట్ చేస్తే మీకు రిజల్ట్ చూడండి 3 lakhs. చూడండి, మనకి ఇప్పుడు క్వశ్చన్ చూడండి, మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ 5th క్వశ్చన్ వచ్చేసి టోటల్ శాలరీ ఆఫ్ ఐటీఆర్ హెచ్ఆర్ అండి. ఐటీ హెచ్ఆర్. చూడండి, ఇక్కడ నేను దీన్ని ఫిల్టర్ చేస్తున్నాను. చూడండి, ఐటీ అండ్ హెచ్ఆర్ అండి. హెచ్ఆర్ ఐటీ వాళ్ళ శాలరీస్ ఈ రెండు చూడండి. ఇక్కడ సమ్ చూడండి 3 lakhs. జూమ్ చేస్తున్నా చూడండి, ఇక్కడ సమ్ టోటల్ ఐటీ, ఇది ఐటీ ప్లస్ హెచ్ఆర్, ఐటీ ఆర్ హెచ్ఆర్ టోటల్ శాలరీ 3 lakhs. మనకేమొచ్చిందండి 3 lakhs. ఇట్లా ఫిగర్ అవుట్ చేయొచ్చండి. చూడండి, నెక్స్ట్ చూడండి ఎగ్జాంపుల్ 6 అండి. టోటల్ శాలరీ వేర్ జాబ్ స్టార్ట్స్ విత్. ఇక్కడ ఇంతకుముందు ఇది మనం మల్టిపుల్ క్రైటీరియా చూసాం కదా. ఇక్కడ చూడండి, ఇక్కడ ఎగ్జాంపుల్ 6 చూడండి. ఎగ్జాంపుల్ 6 వచ్చేసి ఇక్కడ చూడండి, ఇది వైల్డ్ కార్డ్స్ అనమాట. ఇక్కడ చూడండి, క్వశ్చన్ ఎలా అడుగుతున్నాడు, టోటల్ శాలరీ వేర్ జాబ్ స్టార్ట్స్ విత్ డేటా. దీనికి సంబంధించి టోటల్ శాలరీ ఎంత, ఆ జాబు టైటిల్ స్టార్టింగ్ విత్ డేటా అనేది. ఇక్కడ ఏముంది జాబ్ టైటిల్, ఇక్కడ యాక్చువల్గా జాబ్ టైటిల్ అని రావాలి. ఇక్కడ చూడండి, జాబ్ టైటిల్ చూడండి, జాబ్ టైటిల్ చూడండి. ఇప్పుడు క్వశ్చన్ చూడండి, టోటల్ శాలరీ వేర్ జాబ్ టైటిల్ స్టార్ట్స్ విత్ డేటా. ఈ జాబ్ టైటిల్లో డేటా అనేతో స్టార్ట్ అయిన జాబ్ టైటిల్ యొక్క శాలరీ ఎంత అని అడుగుతున్నాడు. ఇది ఏంటంటే చూడండి, మొత్తం ఇవ్వలే డిజిగ్నేషన్. ఇది వైల్డ్ కార్డ్ చూడండి, ఓన్లీ పార్షియల్ టెక్స్ట్ ఇచ్చిండు, దాని శాలరీ ఎంత అని అడుగుతున్నాడు. ఇది కూడా మనం ఇందులో చేయొచ్చు. అది ఎలాగో చూడండి, ఇజ్ ఈక్వల్స్ టు చూడండి సమ్ ప్రోడక్ట్. చూడండి, ఇక్కడ మనకి ఏమంటుండండి, ఇక్కడ నేను ఏం చేస్తున్నా చూడండి, మనకు జాబ్ టైటిల్ స్టార్ట్స్ విత్ డేటా, స్టార్ట్స్ విత్ డేటా అన్నాడు. అంటే నాకు ఇక్కడ డేటా అనేది ఏంది 4 characters ఉన్నదండి. నేను ఇక్కడ ఒక లెఫ్ట్ అనే ఫార్ములా రాస్తున్నా చూడండి. లెఫ్ట్ చూడండి, క్యాప్స్ లాక్ తీసుకోండి, ఏదైనా పర్లేదు, లెఫ్ట్ తీసుకోండి. ఇక సింటాక్స్ చూడండి, టెక్స్ట్ కామా నెంబర్ ఆఫ్ క్యారెక్టర్. టెక్స్ట్ నేను ఏం చేస్తున్నా అంటే ఈ జాబ్ టైటిల్ రేంజ్ మొత్తం తీసుకుంటున్నా, కామా సింటాక్స్ చూడండి, నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ ఎంత 4, డేటా అని ఉంది కదా, బ్రాకెట్ క్లోజ్ చేసి ఈజ్ ఈక్వల్స్ టు డబుల్ కోట్స్లో డేటా, బ్రాకెట్ క్లోజ్ చేయండి. ఇక్కడ చూడండి, మనకి ఇట్లా ఎంటర్ చేస్తే మనకు వాల్యూ 0 వస్తుంది. ఎందుకంటే మనకి ఇక్కడ కండిషన్ అనేది మళ్ళీ చూడండి ట్రూ ఆర్ ఫాల్స్ లా ఉంటుంది, మల్టిప్లై చేయలేము మనం. ఇక్కడ ఏం చేస్తా అంటే ఈ లెఫ్ట్కు ముందు ఇక్కడ నేను ఇక్కడ ఇంకొక బ్రాకెట్ ఓపెన్ చేస్తున్నాను. ఇక్కడ డబుల్ నెగటివ్ సైన్ ఇవ్వండి, మనకు వాల్యూస్లా కన్వర్ట్ అవుతుంది. ఇక్కడ బ్రాకెట్ క్లోజ్ చేసేయండి, ఎంటర్ ప్రెస్ చేసేయండి. ఒక నిమిషం అండి. సరే, మనకి ఇక్కడ ఒక మిస్టేక్ చేసాము. ఇక్కడ చూడండి, ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం సమ్ అయితే సమ్ లెఫ్ట్ అయితే తీసుకున్నాం, బట్ శాలరీ తీసుకోలేదు కదండి. ఇక్కడ మనం ఏం చేస్తామంటే అండ్ బ్రాకెట్ ఓపెన్ చేసి శాలరీ తీసుకోవాలి కదా, మనం శాలరీ మర్చిపోయాం, శాలరీ తీసుకోండి రేంజ్. అప్పుడు ఏంటి, ఈ లెఫ్ట్ ఫార్ములాలో ఏమవుతుందంటే మనకు ఆ జాబ్ టైటిల్లో లెఫ్ట్ నుంచి 4 letters స్టార్టింగ్ ఫ్రమ్ లెఫ్ట్ 1 2 3 4 అండి. జాబ్ టైటిల్ 1 2 3 4 ఈ లెఫ్ట్ 4 క్యారెక్టర్స్ అనేటివి డేటా ఉందా లేదా చెక్ చేస్తుంది. ఇది ట్రూ అయిందనుకో ఇది మనకు దాని సమ్ ఇస్తుంది, డేటాకి సంబంధించి. మన శాలరీ కదండి, ఇది శాలరీ రేంజ్ కదా. చూడండి, ఈ E80 E25 అంటే శాలరీ రేంజ్. ఇలా చూడండి, ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే ఇక్కడ బ్రాకెట్ ఆల్రెడీ ఓపెన్ చేశాను కదా 2, ఇక్కడ ఇంకో బ్రాకెట్ క్లోజ్ చేయండి.
చూడండి ఇక్కడ ఒకటి, ఇంకొక బ్రాకెట్ ఓపెన్ చేయాలి. ఇక్కడ చూడండి, ఇక్కడ ఇంకొక బ్రాకెట్ ఓపెన్ చేసి ఇది క్లోజ్ చేసేయండి. మనకి ఇక్కడ పెట్టాలి యాక్చువల్గా. చూడండి, సమ్ ప్రోడక్ట్ మనకు ఈ బ్రాకెట్ ఉంది కదా, ఇక్కడ పెట్టండి. లెఫ్ట్కి ముందు బ్రాకెట్ ఇక్కడ పెట్టేసేయండి. ఇక్కడ పెట్టేసిన తర్వాత చూడండి, ఇక్కడ రెండు ఉన్నాయి కదా, ఇప్పుడు ఎంటర్ ప్రెస్ చేసేయండి, వచ్చేస్తుంది. చూడండి ఇప్పుడు మనకు ఇది చూడండి, డేటా అనలిస్ట్ అండి. డేటా అనలిస్ట్ ఇక్కడ డేటా ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది. డేటా అనలిస్ట్లో డేటా ఇది ట్రూ కదండి, ఇది 1, ఇది 1. మనం డబల్ మైనస్ పెట్టాం కదా, ఇట్లా 1 లాగా మారుతుంది. ట్రూ ఫాల్స్ కాకుండా ట్రూ 1 వాల్యూస్ ఇస్తుంది. 1 × 90,000 90,000, 1 × 60 90 + 60 150. ఈ విధంగా మనం వైల్డ్ కార్డ్స్ అంటారు దీన్ని. వైల్డ్ కార్డ్స్ కూడా మనం ఇట్లా చేయొచ్చండి. నెక్స్ట్ ఎగ్జాంపుల్ 7 చూడండి. ఎగ్జాంపుల్ 7 వచ్చేసి యావరేజ్ శాలరీ ఆఫ్ ఐటీ డిపార్ట్మెంట్ అండి. ఐటీ డిపార్ట్మెంట్ యావరేజ్ శాలరీ ఎంత చూడండి. నేను = సమ్ ప్రోడక్ట్. ఫస్ట్ మనకి ఏమంటుండో డిపార్ట్మెంట్ ఐటీ చెక్ చేద్దాం. యావరేజ్ శాలరీ ముందు ఐటీ, ఈ కండిషన్ తీసుకుందాం. డబుల్ కోట్స్లో ఐటీ, బ్రాకెట్ క్లోజ్ చేయండి. క్లోజ్ చేసిన తర్వాత అండ్ పెట్టండి. ఇక్కడ అండ్ కదండి, షిఫ్ట్ అస్టిక్ అండ్ పెట్టండి. బ్రాకెట్ ఓపెన్ చేసి మనకు శాలరీ కదా, ఈ శాలరీ రేంజ్ తీసుకోండి. శాలరీ రేంజ్ తీసుకొని బ్రాకెట్ క్లోజ్ చేసి చూడండి, మనకు యావరేజ్ ఫార్ములా మీకు ఐడియా ఉంది కదా, అంటే సమ్ ఆఫ్ వాల్యూస్. యావరేజ్ = ఏంటంటే సమ్ ఆఫ్ వాల్యూస్ బై నెంబర్ ఆఫ్ వాల్యూస్. ఇప్పుడు ఇది సమ్ ఆఫ్ వాల్యూస్ వస్తుంది, డివైడెడ్ బై మళ్ళీ సమ్ ప్రోడక్ట్ తీసుకుంటున్నానండి. సమ్ ప్రోడక్ట్ ఇక్కడ చూడండి, నేను ఈ డిపార్ట్మెంట్ తీసుకుంటున్నా. ఈ డిపార్ట్మెంట్ = ఐటీ, డబుల్ కోర్స్ క్లోజ్ చేస్తున్నా, బ్రాకెట్ క్లోజ్ చేస్తున్నా. చూడండి నెక్స్ట్ మళ్ళీ ఇంకొక ఇక్కడ ఏం చేస్తున్నా అంటే, మనకి ఇక్కడ ఇట్లా పెడితే 0 వస్తుందండి. ఎందుకంటే మనం దీనికి ముందు ఇక్కడ సమ్ ప్రోడక్ట్ ముందు ఇక్కడ ఇంకొక బ్రాకెట్ ఓపెన్ చేస్తున్నా. ఇక్కడ డబుల్ నెగటివ్ సైన్ ఇవ్వండి, మనకు వాల్యూస్గా కన్వర్ట్ అవుతుంది. బ్రాకెట్ క్లోజ్ చేసి ఎంటర్ చేయండి. చూడండి కన్వర్షన్ ఇక్కడ మనకు ఇక్కడ చూడండి, ఇక్కడ మనకు స్టార్టింగ్లో ఒక బ్రాకెట్ ఇక్కడ మిస్ అయింది. ఇక్కడ బ్రాకెట్ ఓపెన్ చేసాము. ఓవరాల్గా ఇది కంప్లీట్గా ఈ ఫార్ములాకు ఇక్కడ ఇంకొక బ్రాకెట్ ఓపెన్ చేయండి, ఎంటర్ ప్రెస్ చేయండి, వచ్చేస్తుంది. 60,000 అండి. ఇప్పుడు మళ్ళీ మీకు చూడండి, కన్ఫ్యూజ్ కాకండి. ఇక్కడ ఏంటంటే మనకు ఫస్ట్ కండిషన్ చెక్ చేసాం. ఏది మనం డిపార్ట్మెంట్ ఐటీ అండ్ చూడండి దానికి సంబంధించిన ఏంటంటే ఇది శాలరీ. ఈ కండిషన్ ట్రూ అయితే శాలరీ రావాలి. డివైడెడ్ బై ఇక్కడ శాలరీ వస్తాయి కదా, డివైడెడ్ బై ఇక్కడ చూడండి, ఇక్కడ మీకు పైన వాల్యూస్ కనిపిస్తుంది. డివైడెడ్ బై మళ్ళీ సమ్ ప్రోడక్ట్, ఇది ఎందుకు, ఇది సమ్ ఆఫ్ వాల్యూస్. ఈ సమ్ ఆఫ్ వాల్యూస్ పైన వచ్చింది. డివైడెడ్ బై నెంబర్ ఆఫ్ వాల్యూస్ కోసం ఇది నెంబర్ ఆఫ్ వాల్యూస్. చూడండి ఇక్కడ సమ్ ప్రోడక్ట్, నేను జస్ట్ చూడండి శాలరీ రేంజ్ తీసుకున్నాను. సారీ, మన డిపార్ట్మెంట్ రేంజ్ = ఐటీ తీసుకున్నాను. ఇది ఐటీ మనకి ఏందండి, ఐటీ ఎన్ని ఉన్నాయో వస్తుంది నెంబర్ రావాలంటే ఏం చేయాలి, ఇది డబుల్ మైనస్ తీసుకున్నాం. ఇక్కడ బ్రాకెట్ చూడండి, మనం ఫస్ట్ ఈ ఒక్క కండిషను ప్లస్ ఈ కండిషన్కు ఇక్కడ చేసాము, మళ్ళీ ఈ కండిషన్కు ఇక్కడ చేసాము. చూడండి మళ్ళీ లాస్ట్లో ఒక బ్రాకెట్ పెట్టాము. చూడండి ఎన్ని బ్రాకెట్స్ ఓపెన్ చేసామో అన్ని మనం క్లోజ్ చేసుకోవాలి, అంతే సింపుల్ అండి. ఎంటర్ ప్రెస్ చేస్తే 60,000 వచ్చిందండి. చూడండి కరెక్ట్ అయినా కాదా చూద్దాం మనం. ఇక్కడ చూడండి ఏమన్నాడు, యావరేజ్ శాలరీ ఆఫ్ ఐటీ డిపార్ట్మెంట్లో చూడండి, ఫస్ట్ ఇది 30,000 ఉంది, ఇది కదా 30, ఇది ఎంత 90, 30 90 120, 120 ఇది ఎంత 60, 180 బై 3 ఎంత అండి 60,000, అంతే కదండి. ఇప్పుడు ఇది సమ్ ఆఫ్, ఇది నెంబర్ ఆఫ్, ఇది 1 అంటే 2 3 ఉన్నది, అంటే ఇది 180 బై 3 అంటే 60,000 యావరేజ్ శాలరీ ఇది. సో ఈ విధంగా అండి మనం మీకు సమ్ ప్రోడక్ట్ అనేది మనం
అన్ని వైల్డ్ కార్డ్స్ కానీ ఇవి సమ్ ఇఫ్, కౌంట్ ఇఫ్, సమ్ ఇఫ్స్, కౌంట్ ఇఫ్స్ ఎలాగైతే చేస్తామో ఇందులో అన్నీ చేయొచ్చు. బట్ ఏంటంటే మనం ఎక్స్ట్రా ఈ హెల్పర్ కాలమ్స్ ఇవన్నీ మనకు లేకుండా మనకి ఈజీగా అవుతుందండి. సో ఓకే అండి. నెక్స్ట్ ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఇక్కడ చూడండి, ఇవి సింపుల్ ఇవ్వండి. మీకు నేను ఈ ఎక్సెల్ షీట్ అనేది మీకు ఈ కామెంట్స్లో నేను ఇది పెడతానండి, ప్రాక్టీస్ ఫైల్. మీరు కొన్ని ఎగ్జాంపుల్స్ ఎక్స్ట్రా ఇచ్చాను నేను. సో మీకు కాన్సెప్ట్ అర్థమైతే మీరు ప్రాక్టీస్ చేయండి. సో మీకు ఏమన్నా డౌట్స్ వస్తే మీరు కామెంట్స్లో వేయండి, ఐ విల్ ఎక్స్ప్లెయిన్ అండి. నేను కొన్ని ఎగ్జాంపుల్ చూద్దాం, కొన్ని ఇంకొద్ది మల్టిపుల్ క్రైటీరియా చూద్దాం. ఇక్కడ ఇంకా సమ్ ప్రోడక్ట్ యొక్క ఇంకా అడ్వాన్స్ ఇది ఎట్లా వర్క్ చేస్తానని చూపిస్తాను మీకు. ఇక్కడ చూడండి, సమ్ డేటా ఉందండి. మనకు ప్రోడక్ట్ ఉంది, డేట్స్ ఉన్నాయి, జనవరి, ఫిబ్రవరి, మార్చ్ డేట్స్ ఉన్నాయి. మనకు డైరెక్ట్గా క్వశ్చన్ ఏమడుతున్నారంటే మనకు మార్చ్ మంత్లో టోటల్ సేల్స్ ఎంత అని అడిగారు. మనకి ఇట్లా అడిగితే మనకు మార్చి మంత్ సేల్స్ అడిగితే అసలు మనకి ఇక్కడ టోటల్ సేల్సే లేదు. టోటల్ సేల్స్ ఒకటి కాలం క్రియేట్ చేసుకోవాలి, మంత్ ఫార్ములా. ఇక్కడ నేను టోటల్ సేల్స్ చేస్తున్నా. టోటల్ సేల్స్ ఏంటండి, ప్రైస్ ఇంటూ క్వాంటిటీ. మనం జనరల్గా ఎట్లా చేస్తాం ట్రెడిషనల్ వేలో, ఫస్ట్ టోటల్ సేల్స్ కనుక్కొని ఇది చేస్తాం. తర్వాత మంత్ కనుక్కోవాలి. ఫస్ట్ మనకు మార్చి మంత్ అడుగుతున్నారు కదా, మంత్ ఫార్ములా తీసుకొని డేట్ తీసుకుంటాం, ఎంటర్ప్రైజ్ చేస్తాం. ఇది మంత్స్ వస్తాయి అన్నమాట. దీన్ని కూడా ఫిలాండ్తో డబుల్ క్లిక్ చేయండి, మొత్తం మంత్స్ వస్తాయి. ఇది వచ్చిన తర్వాత మనం ఏం చేస్తాం, ఫార్ములా ఏం రాస్తాం, సమ్ ఇఫ్స్ రాస్తాం. సమ్ ఇఫ్స్ ఫార్ములా. సమ్ రేంజ్ ఏంది, మనకి టోటల్ రేంజ్ తీసుకుంటారు. చూడండి, క్రైటీరియా రేంజ్ వచ్చేసి మీరు ఇది తీసుకుంటారు. క్రైటీరియా వన్ వచ్చేసి సారీ క్రైటీరియా సమ్ ఇఫ్స్ అండి. మీరు జనరల్గా మీరు సమ్ ఇఫ్స్ ఫార్ములా వాడతారు కదా, సమ్ ఇఫ్స్. సమ్ రేంజ్ వచ్చేసి టోటల్ సేల్స్ తీసుకుంటారు. క్రైటీరియా రేంజ్ వన్ ఏనండి. క్రైటీరియా రేంజ్ వన్ మంత్స్ తీసుకుంటారు, కామా. క్రైటీరియా ఏంటండి 3. మీరు ఎంటర్ప్రైజ్ చేస్తే మీకు చూడండి 2278,154 మీరు ఇట్లా తీసుకుంటారు. ఈ ఫార్ములా ద్వారా మీరు దీన్ని ఎలా అడ్వాన్స్గా చేయొచ్చో చూడండి. నేను ఏం చేస్తున్నానంటే ఈజ్ ఈక్వల్స్ టు సమ్ ప్రోడక్ట్. చూడండి, నేను డైరెక్ట్గా టోటల్ సేల్స్ అంటే మనం డైరెక్ట్ కాలమ్స్ తీసుకోండి, కామా ప్రైస్ ఇంటూ క్వాంటిటీ 2 తీసుకోండి. ఇక్కడ కామా. ఇక్కడ నేను ఏం చేస్తున్నా అంటే మంత్ అండి, మంత్ ఫార్ములా రాస్తున్నాను. మంత్ మనకు ఈ డేటు దీని ఈజ్ ఈక్వల్స్ టు 3 బ్రాకెట్ క్లోజ్ చేస్తున్నాను. ఇక్కడ చూడండి, ఈ ఫార్ములా ఇక్కడ ఉంది కదా, ఈ ఫార్ములా ముందు ఇక్కడ బ్రాకెట్ క్లోజ్ చేస్తున్నాను కంప్లీట్గా. చూడండి, ఇప్పుడు నేను ఎంటర్ప్రైజ్ చేస్తున్నా. జస్ట్ చూడండి, ఇక్కడ ఒక్క నిమిషం. ఇక్కడ చూడండి, ఇది ఒక చూడండి 1 2 3 3 ఓపెన్ చేసాం కదా, 3 బ్రాకెట్స్, 3 క్లోజ్ చేయండి. చూడండి, ఇక్కడ మనకు 7942,730 వస్తుంది. ఇది 88. సారీ, ఇక్కడ మనకి ఏంటంటే ఇక్కడ చూడండి మంత్ C2 C6 ఇక్కడ మనకు బ్రాకెట్ క్లోజ్ చేసేయండి, ఈజ్ ఈక్వల్స్ టు 3. ఇక్కడ 0 వచ్చింది కదండి. ఇక్కడ మీరు ఏం చేస్తారంటే మంత్కు ముందు ఇక్కడ డబుల్ మైనస్ సింబల్ పెట్టండి. చూడండి, మనకు ఆన్సరు 2278,154. ఇది కూడా అంతే కదండి. చూడండి, మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి, కొంచెం కన్ఫ్యూజన్ అవుతున్నారు కదా. ఈజ్ ఈక్వల్స్ టు సమ్ ప్రోడక్ట్. అరే వచ్చేసి మనం ఈ ప్రైస్ రేంజ్ తీసుకుంటాము, కామా క్వాంటిటీ తీసుకుంటాం. మీరు డైరెక్ట్గా ఇక్కడ ఇట్లా చేస్తే ఏంటంటే మీకు ఇది రో బై రో మల్టిప్లై చేస్తుంది అండి. అన్ని ఈ రో బై రో కంప్లీట్గా మల్టిప్లై చేసి ఇక్కడ టోటల్ సమ్ చేసుకుంటుంది. ఇక్కడ ఈ టోటల్ సమ్స్ ఉన్నాయి కదా, డైరెక్ట్ ఈ సమ్ము ఇవన్నీ రో బై రో వచ్చింది కదా, ఈ టోటల్ వచ్చి మళ్ళీ ఇక్కడ సమ్ అవుతుందండి. ఇవన్నీ ఇక్కడ వచ్చేసి మళ్ళీ ఇక్కడ సమ్ అవుతుంది. ఇది డైరెక్ట్గా మనకి ఇన్ని స్టెప్స్ చేసుకోవాల్సిన అవసరం లేదు. సో ఇప్పుడు ఇది తీసుకున్నాము, మనకు టోటల్ సేల్స్ వచ్చినాయి, కామా. చూడండి, కామా మనకు మంత్ ఫార్ములా కదండి. మంత్ వచ్చేసి చూడండి, నాకు ఈ రేంజ్ తీసుకుంటున్నా. ఈ రేంజ్ ఈజ్ ఈక్వల్స్ టు, ఈ బ్రాకెట్ క్లోజ్ చేయండి, ఈజ్ ఈక్వల్స్ టు మనకు 3. ఇక్కడ నేను బ్రాకెట్ క్లోజ్ చేస్తున్నా. చూడండి,
ఇక్కడ ఒక బ్రాకెట్, ఇక్కడ నుంచి ఒక బ్రాకెట్ క్లోజ్ చేయండి. చూడండి, నెక్స్ట్ ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే దీని ముందు బ్రాకెట్ ఓపెన్ చేసి చూడండి డబుల్ మైనస్ పెడుతున్నానండి. ఇక్కడ బ్రాకెట్ క్లోజ్ చేస్తున్నా చూడండి. ఇక్కడ ఇంకొక మైనస్ చూడండి. ఇక్కడ 227814 227814 ఈ రకంగా మనం చేయొచ్చండి. ఇట్లా డైరెక్ట్గా మంత్ సేల్స్ మనం ఫిగర్ అవుట్ చేయొచ్చు. నెక్స్ట్ చూడండి, ఇంకా చాలా ఉన్నాయి. ఇక్కడ చూడండి సమ్ ప్రోడక్ట్, ఇక్కడ చూడండి ప్రైసింగ్ టేబుల్ ఉంది. ఇక్కడ ఇవి ప్రోడక్ట్స్ అండి, వాటి ప్రైస్ ఇవి, ప్లేసెస్ ఇవి. ఈ ప్లేసెస్లో ఈ ప్రోడక్ట్ ఇంత ప్రైసెస్ ఉన్నాయి. ఇక్కడ క్వాంటిటీ ఉందండి, ప్రోడక్ట్స్ ఉన్నాయి, ఇక్కడ ప్లేసెస్ ఉన్నాయి, సేమ్ క్వాంటిటీ ఉన్నాయి. మనం ఎట్లా మామూలుగా అయితే ఇవి ఎట్లా మనం చేస్తాం టోటల్స్, ఈ ప్రోడక్ట్ కాలం కాపీ చేస్తాం కింద జనరల్గా అయితే నేను చెప్తున్నాను. తర్వాత మనం ఏం చేస్తాం, ఇక్కడ ఈజ్ ఈక్వల్స్ టు ఫస్ట్ ఈ క్వాంటిటీ ఇంటూ ఇది ప్రైస్ తీసుకుంటాం, ఇది టోటల్ వస్తుంది. దీన్ని ఇక్కడికి డ్రాగ్ చేస్తాము. తర్వాత మళ్ళీ దీన్ని ఇక్కడ వరకు డ్రాగ్ చేస్తాం. వచ్చిన తర్వాత దీన్ని ఏం చేస్తాం, టోటల్ ఇవి సమ్ చేస్తామండి. ఇక్కడ సమ్ చేస్తాం. మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ ఏం చేస్తాం, దీన్ని టోటల్ సమ్ చేస్తాం. చూడండి ఎంత వచ్చింది, 1,59,000. చూడండి జూమ్ చేస్తున్నా, 1,59,3570. ఒకటి 1 lakh కదండి, 15 lakhs. 1 2 3 15,93,570 వచ్చింది కదా. ఇక్కడ చూడండి మనం ఇప్పుడు ఇన్ని స్టెప్స్ చేయాల్సి వస్తుంది. ఇక్కడ మనం సమ్ ప్రోడక్ట్లో చూడండి సమ్ ప్రోడక్ట్ రాస్తున్నా. డైరెక్ట్గా మీరు ఈ మొత్తం ఈ రేంజ్ తీసుకోండి, ఈ రేంజ్ తీసుకోండి, సరిపోతుంది. డైరెక్ట్ అది రో బై రో కంప్లీట్గా మల్టిప్లై చేసుకుంటే సమ్ చేసుకుంటుంది. చూడండి ఇక్కడ ఏదైతే ఆన్సర్ వచ్చిందో చూడండి 15,93,000 15,93,000 బోత్ ఆర్ సేమ్ కదండి. చూడండి ఎంత సింపుల్గా అయిపోయిందో ఇది. ఇట్లా మీరు చేసుకోవచ్చండి.